నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈ యొక్క కువైటీ మహిళ చేసిన త్యాగం నిజంగా చాలా గొప్పదన్నమాట. ప్రస్తుతం భారతదేశంలో మనం చూసుకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో భర్తలను అయితే చంపివేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. హనీమూన్ కేసు కానీ లేకపోతే కర్నూలులో జరిగిన కేసు కానీ ఇలా చాలా కేసులు ఉన్నాయన్నమాట. కర్ణాటక కానీ తమిళనాడు కానీ వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తలను చంపివేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క కువైటీ మహిళ మనం చూసుకుంటే ఒక కువైటీని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు అంతా బాగానే ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత మనం చూసుకుంటే కానీ అతనికైతే జబ్బు చేయడం జరిగిందనమాట. హాస్పిటల్స్కు వెళ్ళి డాక్టర్లకైతే చూపించడం జరిగింది. అతనికైతే కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి అత్యవసరంగా అతనికి కిడ్నీలు మార్పిడి చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగిందనమాట. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అనమాట. ఒక కిడ్నీ అయినా ఉండింటే కానీ అతడైతే బతికేవాడు, బతికే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అలాగే డాక్టర్లు ఇంకా కిడ్నీ మారిస్తే తప్ప ఆ యొక్క కువైటీ పౌరుడు బతకడని చెప్పడంతో అయితే ఏ భార్య చేయని త్యాగం మనం చూసుకుంటే ఆ యొక్క భార్య చేయడం జరిగింది. డోనర్స్ కూడా వెంటనే లభించకపోవడంతో వెంటనే ఆమె ఏమాత్రం ఆలోచించకుండా నా భర్త బ్రతికితే చాలని చెప్పేసి ఆమె కిడ్నీ అయితే తన భర్తకు దానం చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత డాక్టర్లు కిడ్నీ మార్పిడి చేసి ఆ యొక్క కువైటీ ప్రాణాన్ని అయితే కాపాడడం జరిగింది. ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెనైతే అవమానించడం, తిట్టడం, కొట్టడం, ఎలా పడితే అలా మాట్లాడడం జరుగుతూ ఉందన్నమాట. నా భర్తకు నా యొక్క శరీర భాగంలో ఒక అవయవాన్ని ఇచ్చినా కానీ నా పైన ప్రేమ చూపించకపోగా ఎందుకు ఇలా అవమానిస్తూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడని చెప్పేసి ఆమె రోజు బాధపడేదన్నమాట. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా రోజులుగా ఇలా సంఘర్షణ పడుతూనే వచ్చిందనమాట. ఒకరోజు ఆమెకు నిజమైతే తెలియడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క కువైటీ పౌరుడు మరొక మహిళతో అయితే అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. ఈమెకు విడాకులు ఇచ్చేందుకు విడాకుల నోటీసులు కూడా పంపించడం జరిగింది. తన యొక్క భర్త ప్రాణాలు కాపాడిన నాకు విడాకులు ఇచ్చి అతను మరొక మహిళతో వెళతాడని చెప్పేసి ప్రస్తుతం ఆ కోర్టుకు వెళ్ళిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో ఈ కేసు సంచలనంగా మారిందనమాట. తన భర్తకు కిడ్నీ దానం చేసినా కానీ కనీసం అతనికి మనం చూసుకుంటే కృతజ్ఞత అనేది లేకుండా ఆమెను చిత్రహింసలకు గురి చేసి పైగా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఈమెకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైపోయాడు. రాను రాను మనం చూసుకుంటే మానవ సంబంధాలు ఏమైపోతూ ఉన్నాయని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క కువైటీ మహిళ తన సర్వస్వం తన భర్తే అనుకుందనమాట. చివరికి ఇలా జరిగింది. మరి కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.